అదే వృక్షాలకైనా జంతువులకైనా మానవులకైనా అన్నిటికీ ఏ జన్మకు ఆ జన్మే ఇదవుతుంది. దాని విముక్తి ఎప్పుడు వస్తుంది? విముక్తి లేదా? చెప్తా. ఒకసారి మన పెద్దలు ఏదైతే మనకు చెప్పారో దాన్ని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో అమ్మ 84 లక్షల జీవులు ఉన్నాయి. 84 లక్షల జీవ ఉపాధుల్లో మిగతా 83,99,999 ప్రాణులకు మనసు లేదు. మనసు ఉంది కానీ మంచి చెడు అని ఒక విచక్షణ లేదు. విచక్షణ మిగతా ప్రాణులకు లేదు. ఆ విచక్షణ ఒక్క మానవుడికే ఉంది. ఒక్క మానవుడికే విచక్షణ ఉంది. అయితే పాపం పుణ్యం మిగతా ప్రాణులకి మనుషులకి డిఫరెన్స్ ఉంటుంది. మన చెప్పటం ఎలా చెప్పారంటే, మానవ జన్మలో చేయబడినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పాప పుణ్యాలను అనుభవించడం కోసం మాత్రమే మిగతా జన్మలు ఉన్నాయి అని చెప్పారు. అర్థమైందమ్మా? ఇప్పుడు పక్షులు కానీ పశువులు కానీ క్రిమి కీటకాది జన్మలన్నీ కూడా వాటికి ప్రత్యేకించి అక్కడ కర్తృత్వం లేదు. ప్రత్యేకించి వాటికి కర్మఫలాలు లేవు. మానవ జన్మలో చేయబడినటువంటి కర్మఫలాలు ఇక్కడ ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని నివృత్తి చేసుకోవడం కోసం వాటికి అవి అనుభవించడానికి వచ్చేటువంటి శిక్ష, అవి శిక్ష అన్నమాట. మన తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టేస్తారు. ఇందులో చేయబడినటువంటి దోషం చేసినప్పుడు పాపం అలాంటిది పుణ్యం లాంటిది చేస్తే ఒక పశువుగాను ఒక పక్షిగాను పుట్టి అనుభవించటం అనండి. కర్మలు అనుభవించేటువంటి శరీరాలు మాత్రమే మిగతావన్నీ. ఆయా జన్మల్లో కర్మ చేయటం కానీ కర్మ ఫలాలు రావు. కర్మలు చేసినా కానీ ఫలాలు రావు, ఫలితం ఉండదన్నమాట. మంచి చెడు అనేటువంటిది లేదు, జ్ఞానం లేదు. కాబట్టి ఎందుకు లేదు అనేటువంటిది మన ప్రశ్న. విచక్షణతో కూడిన మనసు లేదు కాబట్టి ఆయా జన్మల్లో ఫలితాలు లేవు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి చెప్తా. ఇప్పుడు సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మానసిక రుగ్మత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఒక మానసిక రుగ్మత ఉన్ని అంటే జ్ఞానం, ఒక సామాజిక పరమైనటువంటి ఎలాంటి జ్ఞానం లేనటువంటి మానసిక వైకల్యం కలిగినటువంటి ఒక పిచ్చోడు అనుకోండి. పిచ్చోడు ఒకరిని తిట్టాడు అనుకోండి. ఈ పిచ్చోడు ఒకరిని తిడితే వెళ్ళి కేసు పెట్టారనుకోండి, కోర్టులోకి తీసుకెళ్లారనుకోండి. పిచ్చివాడు తిట్టిన దానికి కేసు కొట్టేస్తారు. అదే ఒక పూర్తి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి నన్ను తిట్టాడు అని కేసు పెడితే దానికి విచారణ ఉంటుంది. మనస్సు లేదు కాబట్టి అతను తప్పు చేశాడు, తిట్టాడు, కానీ శిక్ష లేదు. ఎందుకు లేదు అంటే జ్ఞానంతో కూడిన మనసు లేదు. వికలితమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి వికలితమైనటువంటి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి మనస్సుతో చేయబడినటువంటి కర్మకు ఫలం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలు కొంతమందికి ఏమనుకుంటారంటే పాపం పుణ్యం చెట్లకి ఉంటుంది, పశువులకు ఉంటుంది, పక్షులకు ఉంటుంది, అవి మాత్రం ప్రాణులు కావా, వాటికి పాపం రాదా పుణ్యం రాదా అని చెప్పి అంటుంటారు. కొంతమంది అంటారు, కానీ శాస్త్రాల్లో అలా చెప్పలేదు. వాటిని ఆమోదించలేదు శాస్త్రం. ఎందుకు ఆమోదించలేదంటే మనం ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం రివ్యూ చేసుకోవచ్చు. ఎట్లా ఎగ్జాంపుల్ అంటే, ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. సమాజానికి అపారమైనటువంటి ప్రాణశక్తిని ఇచ్చేటువంటిది ఒక చెట్టు ఉంది. కొంతమంది బాటసారులు, ఒక 10 మంది బాటసారులు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఎండ బాగా ఉంది, తాపంగా ఉంది. వెళ్ళి ఆ చెట్టు కింద సేద తీరారు. ఎంతో టెంపరేచర్ ఉన్నటువంటి వాతావరణంలో చెట్టు కిందకి వెళ్ళగానే చల్లగా ఉంది, చల్లటి గాలి వచ్చింది, నీడనిచ్చింది. దానికి పండ్లు ఉంటే తలా ఒక పండు కూడా ప్రాప్తించింది. అందరు తలా ఒక పండు తిన్నారు. మంచినీళ్ళు ఉంటే కాసిన వాళ్ళ దగ్గర తాగారు. చల్లగా ఉంది చెట్టు కింద అని చెప్పి కాసేపు పడుకున్నారు. కొంతమంది ఏమన్నారంటే దానికి పుణ్యం వచ్చింది అన్నారు. 10 మంది బాటసారులకి ఆహారాన్ని ఇచ్చింది, నీడనిచ్చింది కాబట్టి దానికి పుణ్యం వచ్చింది అన్నారు. ఓకే, యాక్సెప్ట్. అయితే కాసేపు ఆగిన తర్వాత గాలి వస్తే కొమ్మిరిగి ఆ 10 మంది మీద పెడితే 10 మందికి కాళ్ళు ఇరిగినాయి. అదే చెట్టు. ఇప్పుడు కొమ్మకి మరి ఆ మామిడి చెట్టుకి ఇప్పుడు పాపం రావాలి కదా. పండ్లు ఇచ్చినప్పుడు నీడనిచ్చినప్పుడు అయితే పుణ్యం వచ్చింది అంటున్నారు. ఆ కొమ్మిరిగి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళు ఇరిగితే పాపం రాదంటున్నారు. ఆ చెట్టుకేం తెలుసండి, అది ఏమైనా కావాలని కొమ్మ ఇరగొట్టిందా, వాళ్ళ మీద పడేసి వాళ్ళకి ఏమైనా కాళ్ళు ఇరగొట్టిందా పాపం రావడానికి అంటున్నారు.
ఒక లాజిక్ ప్రకారం, కర్మ సిద్ధాంతం ప్రకారం మాట్లాడినప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్. మనం ఎంత వేగంతో బాల్ విసిరితే అంతే వేగంతో డబల్ రెట్టింపు వేగంతో రిటర్న్ వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. అలాగే దానివల్ల మంచి జరిగింది అంటే, మంచి జరిగితే పుణ్యం వచ్చినప్పుడు చెడు జరిగితే పాపం కూడా వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం దీన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటాం? ఇప్పుడు పండిచ్చింది, నీడొచ్చింది, చల్లటి గాలి వచ్చింది, ప్రాణశక్తి ఇచ్చింది, పుణ్యం వచ్చింది అన్నాం చెట్టుకి. ఇప్పుడు కొమ్మిరి కింద పడితే మరి కాళ్ళు ఇరిగితే అదేం చేసింది? పాపం గాలి వల్ల కదా కొమ్మిరిగిందని అంటామా? గాలి వస్తే మాత్రం అది పుణ్యం సంపాదించుకున్నప్పుడు గట్టిగా పట్టుకొని ఉండొచ్చుగా, విరిగిపోకుండా. అంత జ్ఞానమే దానికి ఉంటే, పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి జ్ఞానమే ఉంటే విరిగిపోకుండా గట్టిగానే పట్టుకొని ఉండొచ్చు కదా. అంటే పుణ్యం ఇచ్చేప్పుడు దానికి జ్ఞానం లేదు, పాపం చేసినప్పుడు జ్ఞానం. అసలు అది పాపము పుణ్యం చెయ్యట్లేదు. అంటే ఒక చెట్టు కానీ ఒక ప్రాణి కానీ చేసేటువంటి కర్మలకి, అది మామిడి పండునిచ్చినా నీడనిచ్చినా విరిగి మనం పొయ్యిలో పెట్టుకోవడానికి ఒక వంట చెరుగ్గా మారినా కానీ, ఇల్లు కట్టుకోవడానికి ఒక గుమ్మంగా తయారైనా కానీ, ఒక కిటికీ తయారైనా, ఒక టేబుల్ తయారైనా, ఒక చైర్ తయారైనా కానీ దానికి ఎలాంటి పుణ్యం రాదు. చైర్ తయారు చేసి కూర్చుంటే అది మంచి చైర్గా మారింది, మనకు దానికి పుణ్యం వచ్చిందండి. ఇరి కింద పడితే నడుముకి డిస్క్ ప్రాబ్లం వస్తే మరి పాపం రావాలిగా. చాలా మంచి కుర్చీ అండి, అది చాలా మంచి టేక్ అండి, అది ఎంతో పుణ్యం చేసుకుందండి అంటే కూర్చున్న ఆయన కింద పడితే మరి డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు పాపం అనాలగా. పాపం అయితే అనరంట, పుణ్యం అని అంటారంట. అలా ఉంటుంది ఆ కర్మ సిద్ధాంతంలో. అట్లా అంటే మన పెద్దలు కానీ మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే, నేను విన్నది ఏంటంటే, ఈ ప్రపంచంలో మానవ జన్మలో చేయబడినటువంటి కర్మఫలాలు అనుభవించటం కోసమే మిగతా 83,99,909 ప్రాణులను పరమాత్మ సృష్టించాడు. అవి కేవలం మానవుడు ఈ ఉపాధి ద్వారా చేయబడినటువంటి, ఈ ఉపాధిగతంగా ఉండి జీవుడు చేసినటువంటి కర్మఫలాలకు శిక్ష, పనిష్మెంట్ ఆ జన్మలెత్తటం. దీనికి మన ఉపనిషత్తుల్లోనే ఒక లాజిక్ చెప్పారు. ఎట్లా చెప్పారు అంటే సింపుల్గా అర్థం కావడం కోసం 2-3 వర్డ్స్లో చెప్తా. మనం కర్మలు దేంతో చేస్తాం అంటే త్రికరణాలు అంటారు. త్రికరణ శుద్ధి అని పదం వాడతాం కదా. అంటే ఎలా 3 పనిముట్లు. అంటే సపోజ్ ఒక కార్పెంటరు కుర్చీ చేయాలనుకోండి, పనిముట్లు తెచ్చుకుంటాడు కదా. పనిముట్లు తెచ్చుకోడా, బాడిసో వీళ్ళో సుత్తో ఏదో తెచ్చుకుంటాడు కదా, పనిముట్లు తెచ్చుకుంటాడు కదా. ఒక కార్పెంటరు పనిముట్లు తెచ్చుకొని కుర్చీ చేసినట్లుగా మనం కూడా ఈ లోకంలో వచ్చి కర్మ అనుభవించాలంటే 3 పనిముట్లు తెచ్చుకుంటాం. ఎన్ని పనిముట్లు? 3 పనిముట్లు మీరు తెచ్చుకున్నారని శాస్త్రం చెప్పింది. మనం తెచ్చుకున్నామా లేదా అనుకుందాం. ఇప్పుడు శాస్త్రంలో చెప్తే మాత్రం మనం ఎందుకు నమ్మాలా? ఏ గురువు గారు శాస్త్రాల్లో చెప్పినాయని మేము ఎందుకు నమ్మాలని అనొచ్చు. ఒకవేళ అనుకుందాం 3 పనిముట్లు తెచ్చుకొని మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు అన్నారు. నిజంగా ఆ 3 పనిముట్లు మన దగ్గర ఉన్నాయో లేదో అనుకుందాం. అర్థమైందమ్మా? ఒకటి శరీరము అనే పనిముట్టు. ఏంటది? శరీరము ఒక పనిముట్టు. 2 వాక్కు అనేటువంటిది 2వ పనిముట్టు. మనసు అనేటువంటిది 3వ పనిముట్టు. ఇవి ఉన్నాయమ్మ లేవో మన దగ్గర? శరీరం ఉంది, వాక్కు ఉంది, మనసు. అంటే ఈ 3 పనిముట్ల, ఈ 3 వాడకుండా మనిషి కర్మ అనుభవించటం లేదన్నారు. శరీరాన్ని వాడకుండా, వాక్కును వాడకుండా, మనసును వాడకుండా కర్మ చేయటం లేదు, కర్మ అనుభవించటం లేదు. ఈ 3 డిలీట్ అయిపోతే కర్మానుభవం ఉండదు, కర్మఫలం ఉండదు. మనసు ఉండాలా, శరీరం ఉండాలా, వాక్కు. ఒకవేళ వాక్కు వ్యక్తం అవ్వచ్చు, గుప్తంగా ఉండొచ్చు, గర్భీకృతంగా కూడా ఉండొచ్చు. వాక్కు యొక్క స్థాయి పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 స్థాయిలు చెప్పారు వాక్కు కూడా. అది ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. దాన్ని ఒక్కోసారి మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 ముఖాలు కలిగి ఉంటుంది. 4 రకాల స్థాయిల్లో వాక్కు ఉంటుంది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పనిముట్లు? శరీరము, వాక్కు, మనసు. 3 పనిముట్లు. ఎవరు? జీవుడు కర్మలు అనుభవించడానికి, లేకపోతే నేను కర్మలు చేయడానికి, కర్మలు అనుభవించడానికి. ఇప్పుడు ఇవి ఎవరికి అవసరం? లోపల ఉన్న నాకు.
ఎవరికి? లోపల ఉన్న నాకు ఒక శరీరం కావాల్సి వచ్చింది, మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, ఆలోచించాల్సిన అవసరం వచ్చింది, శరీరం అవసరం వచ్చింది, వాక్ అవసరం వచ్చింది, మనసు అవసరం వచ్చింది. ఉపనిషత్తుల్లో లేకపోతే గురువు గారు ఏమని చెప్పారంటే, శరీరము ద్వారా చేయబడినటువంటి పాప పుణ్యాలకు చెట్లుగా జన్మిస్తారు, జడ పదార్థాలుగా జన్మిస్తారు అని చెప్పారు. వాక్కు ద్వారా చేయబడినటువంటి పాప పుణ్యాలకు కదిలేటువంటి ప్రాణులుగా జన్మిస్తారు అని చెప్పారు. అర్థమైందమ్మా? మనసు ద్వారా చేయబడినటువంటి పాప పుణ్యాలకు మనిషిగా జన్మిస్తారు అని చెప్పారు. 3 స్థాయిల్లో చెప్పారు. ఒకటి, శరీరం ద్వారా చేయబడే పాపము పుణ్యము కర్మలు, దానికి ఎలా జన్మిస్తారు? చెట్లుగా జడ పదార్థాలుగా జన్మిస్తారు. కదలని జడ పదార్థాలు, స్థావరములు అంటారు కదా, స్థావరం జంగమం వ్యాప్తం యత్కించ సచరాచరం చదువుతాం కదా శ్లోకం. స్థావరాలు అంటే కదలకుండా ఉండేటువంటి ప్రాణులుగా జన్మిస్తారు, చెట్లు వాటిగా. వాక్కు ద్వారా చేయబడినటువంటి కర్మలకు కదిలే ప్రాణులుగా, చరించేటువంటి కదిలేటువంటి ప్రాణులుగా, అది పక్షి కావచ్చు, భూమి మీద పాకేటువంటి పాము కావచ్చు, తేలు కావచ్చు, ఎలుక కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా ఒక ప్రాణిగా. మనసు ద్వారా చేయబడినటువంటి కర్మలకి మనిషిగా జన్మిస్తాడు. ఒక క్లారిటీ వచ్చింది కదా. శరీరంతో కర్మలు చేస్తే చెట్లై పుడతారు. ఎట్లా? ఇప్పుడు శరీరంతో సత్కర్మలు చేశారనుకో, మీ శరీరాన్ని తీసుకువెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అన్నదానం జరిగే కాడల్ని అన్నదానం చేయించారు, ఈ శరీరంతో పుణ్యం చేయించారనుకోమ్మ, మంచి చెట్లై పుడతారు. అంటే పూజనీయమైనటువంటి చెట్లు. అంటే ఈ శరీరం ద్వారా సత్కర్మానుష్ఠానం చేయించినాం కాబట్టి పూజనీయమైనటువంటి చెట్లు. బిల్వ వృక్షంగా పుట్టొచ్చు, అశ్వత్థ వృక్షంగా పుట్టొచ్చు, రావి వృక్షంగా జన్మించవచ్చు, ఔదంబర వృక్షంగా జన్మించవచ్చు, ఉసిరి వృక్షంగా జన్మించవచ్చు, తులసి మొక్కగా ఇవన్నీ అంటే శరీరం ద్వారా చేయబడినటువంటి సత్కర్మల వల్ల అలాంటి జన్మలు వచ్చినాయి. శరీరం ద్వారా దుష్కర్మ చేయిస్తే, ఈ శరీరం ద్వారా దుష్కర్మ చేయిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే ముళ్ళ చెట్లు. ఎవరన్నా చూస్తే ఈ చెట్టు నాకు వద్దని, ఆ చెట్టు అక్కడ ఉంటే పక్క నుంచి దూరం నుంచి వెళ్తారు చూడండి, అట్లాంటి చెట్లుగా జన్మిస్తారు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, వాక్కు ద్వారా చేయబడినటువంటి కర్మలు. వాక్కు ద్వారా సత్కర్మలు చేస్తే మంచి సుఖవంతమైనటువంటి ప్రాణిగా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. అదే వాక్కు ద్వారా చెడు కర్మలు చేస్తే కష్టాలతో కూడినటువంటి ప్రాణిగా జన్మిస్తుంది, కష్టాలు అనుభవించేటువంటి ప్రాణిగా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక కుక్క. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టరే ఉన్నాడు అనుకోండి, ఆయన కుక్క పెంచుకోవాలనుకోండి, ఆయన పెంచుకునే కుక్క ఎంత కాస్ట్లీగా ఉంటుంది. చాలామంది బస్సుల్లో వెళ్ళడానికే డబ్బులు లేక నడిచిపోతుంటారు, ఆయన కుక్క ప్రయాణం చేయడానికి ఏసీ కారు ఒకటి వాడతారు, దానికి ఒక ఏసీ రూమ్ పెట్టిస్తారు. కుక్కేగా. కానీ కొన్ని కుక్కలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనిపించిన వాళ్ళందరూ రాళ్ళేసి కొడుతుంటారు. కొన్ని కుక్కలు కారులో తిరుగుతున్నాయి, ఎంత హైఫైగా తిరుగుతున్నాయి, మనిషి కూడా వెళ్ళలేనంత. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కుక్కలు ఉన్నాయనుకోండి, ఒక పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కుక్కకి ఎస్పీకి అట్లాంటి వాళ్ళకి ఇచ్చేంత హైక్ ఇస్తారు. ఎస్పీలు వాళ్ళు వస్తే ఎలా సెల్యూట్ చేస్తారో, ఆ కుక్క వస్తే కూడా అంత సెల్యూట్ చేస్తారు. మరి ఎందుకని నమస్కారాలు అందుకుంటుంది, ఎందుకని పూజలు అందుకుంటుంది అంటే అది గత జన్మల్లో చేసినటువంటి పుణ్యం. అంటే నోటితో మంచి మాటలు మాట్లాడి, పోయిన జన్మలో నోటితో మంచి మాటలు మాట్లాడి లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, భాగవతం, సుందరాకాండ, రామాయణం ఇలాంటి, లేదా గురువుగారి యొక్క కీర్తనలో గురువుగారు చెప్పినటువంటి మంత్ర అనుష్ఠానం, ఇలాంటి ఒక సత్కర్మానుష్ఠానం చేయించినప్పుడు నోటితో, వాక్కు ద్వారా అలాంటి సత్కర్మానుష్ఠానం చేయించినప్పుడు అలాంటి ఉత్తమమైనటువంటి ప్రాణులుగా జన్మిస్తారు. అక్కడ సత్సంగం జరుగుతుంటే పక్కకు పోయి వాళ్ళని వీళ్ళని తిట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి ప్రాణులు, అలాంటి వాక్కును దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు ఎలా జన్మిస్తారు అంటే, అలాంటి రోడ్డు మీద వెళుతుంటే కనిపించిన వాళ్ళందరూ రాయేసి కొట్టేటువంటి కుక్కగానో, పిల్లిగానో, ఎలుకగానో, నక్కగానో జన్మిస్తారు. అందుకని నోటిని అదుపులో పెట్టుకోవాలని మనకు చెప్తారు. ఈ రెండు అయిపోయింది. అంటే శరీరం ద్వారా చేస్తే జడ పదార్థాలుగా జన్మిస్తారు, వాక్కు ద్వారా కర్మ చేస్తే కదిలే ప్రాణులుగా జన్మిస్తారు, మనస్సు ద్వారా చేయబడినటువంటి కర్మలకు మనుషులుగా జన్మిస్తారు.
అయితే క్వశ్చన్ రావాలి మీకు. ఈ గురువుగారు అంటే చెప్తున్నారంటే ఒక క్వశ్చన్ రావాలి. గురువుగారు అసలు మనసే కదా ఉండేది, మనసు యొక్క ప్రమేయం లేకుండా అసలు శరీరానికి స్వయం శక్తి ఆడుంది, దీనికి కర్మ చేసే అవకాశం ఆడుంది, మరి దీనికి పాపం పుణ్యం ఎందుకు వచ్చిందని అనుకోవద్దు. మనం అనుకోవాలా వద్దా? ఇప్పుడు మనసు యొక్క లక్షణమా ఇది శరీరం యొక్క లక్షణమా అయ్యా? ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలని మనసు చెబితే శరీరం తిరిగిందా? శరీరానికి సొంతంగా తిరగాలని ఉందా? మనసే కదా. కానీ మనసు చేసినా కానీ మనం ఎప్పుడు, నేను తర్వాత తీసుకుంటాను, ఎప్పుడు ఎలా దీని యొక్క అంటే ఇది చాలా కాన్సన్ట్రేట్గా గుర్తించాలమ్మా. అర్థమైందమ్మా? శరీరం ద్వారా ఎలా మనం మిస్టేక్ చేస్తామంటే మన శరీరంతో చేయబడినటువంటి వాటికి కాదు, వేరే వాళ్ళ శరీరాల పట్ల మనం ప్రవర్తించినటువంటి తీరుకు మనకు శిక్ష విధింపబడుతుంది. ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్పనమ్మా. ఒక రైతు పొలంలో వర్క్ చేయించుకోవడానికి ఒక వర్కర్ను పెట్టాడమ్మా. అతనికి 8 గంటలు వర్క్ చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. 8 గంటలు వర్క్ చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. ఆయన సిన్సియర్ అనమాట. ఆయన సిన్సియర్. 8 గంటలు వర్క్ చేయించుకున్నాడు, 1000 రూపాయలు ఇచ్చిండు. ఓకే, ఆయన కరెక్ట్గానే పరిపాలింపజేసిండు వాళ్ళ శరీరాన్ని, అవతల వాళ్ళ శరీరాలన్నీ కరెక్ట్గానే పరిపాలింపజేసిండు. అతనికి పుణ్యమే వస్తాయి. ఇంకోటి, ఆయన వేరే వాళ్ళ శరీరాన్ని తీసుకొచ్చిన తర్వాత 8 గంటలు అని చెప్పి ఇంకాసేపు చేయండి అని చెప్పి 12 గంటల వర్క్ చేయించుకున్నాను అనుకోమ్మా. అప్పుడు 12 గంటల వర్క్ చేసుకొని 1000 రూపాయలే శాలరీ ఇచ్చిండు అనుకోండి. 12 గంటల వర్క్ చేయించుకొని 1000 రూపాయలే శాలరీ ఇస్తే వాళ్ళ యొక్క శరీరాల ద్వారా కర్మ చేయించి ఆ ఫలితాన్ని చెల్లించని కారణం చేత ఆ దోషం వీళ్ళకి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో వర్క్ చేయడానికి వర్క్ అన్న పెట్టుకున్నారు, గంట సేపు పని చేయాలన్నారు, జీతం పెంచలేదు, 2-3 గంటలు చేయించుకుంటున్నారు అనుకోండి. మరి 2-3 గంటలు చేయించుకుంటే వాళ్ళ శరీరంతో ఎక్కువ కర్మ మీరు చేయించుకున్నందుకు మీరు రుసుము చెల్లించకపోతే మీకు పడుతుంది కదా ఓవర్ టైం. ఇప్పుడు వీరు రాజ్కుమార్ గారు ఓటీ చేస్తే ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఇవ్వాలిగా. ఇంట్లో వాళ్ళ కంపెనీలో ఎంతోమందికి ఓటీ ఇప్పిస్తున్నారు వారు, మరి ఎంతోమందికి వారు ఓటీ ఇప్పించినప్పుడు మన ఇంట్లో వర్క్ చేసినప్పుడు ఓటీ ఇవ్వాలా వద్దా? అట్లా అంటే వేరే వాళ్ళ శరీరాలను ఎక్కువ వినియోగించుకొని చెల్లించవలసినటువంటి మూల్యం చెల్లించుకొని ఏం పని లేదమ్మా, ఈ కాసిని తుడిచిపోతే చాలు, ఈ కొంచెం ఊడ్చితే చాలు, ఈ కొంచెం తుడిస్తే చాలు అని చెప్పి పెంచి ఇవ్వాల్సిన అంత ఇవ్వకపోతే, వాళ్లకు చెల్లించవలసినంత చెల్లించకపోతే, వాళ్లతో మనం ఎంత పని చేయించుకుంటున్నామో అంత మూల్యాన్ని చెల్లించకపోతే ఆ దోషానికి కారణంగా ఈ శరీరం ఎక్కడో జన్మిస్తుంది, ఏ చెట్టుగానో జన్మిస్తుంది, ఏ రాయిగానో జన్మిస్తుంది. ఇంకా ఇంకోటి చెప్తున్నా, వాళ్ళతోటి 8 గంటలు చేయించుకుంటా అని చెప్పి 4 గంటలు చేసిన తర్వాత నాకు చేత కావట్లే, సర్లే అమ్మ ఏం కాదులే అని చెప్పి, అమ్మ నాకు సగం డబ్బులు ఇస్తే చాలని చెప్తే, వద్దులే అమ్మ చేసినావు కదా నాకు చాలా సంతోషంగానే ఉంది, ఇంకో ఫుల్ పేమెంట్ తీసుకొని ఇచ్చారనుకోమ్మా, వాళ్ళు మంచి తులసి చెట్టుగా జన్మిస్తారు, రావి చెట్టుగా జన్మిస్తారు. పుణ్యము పాపం అంటే ఈ శరీరంతో చేయటం కాదు, వేరే శరీరాల పట్ల మనం ప్రవర్తించినటువంటి తీరు మీద ఆధారపడి ఉంటుంది మన శరీరం, మనం ఎలాంటి శరీరంలో ప్రవేశిస్తామో అనేటువంటిది. అలాగే వాక్ చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నారా లేదా పెద్దలు? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ. మనం ఎంత చేసుకుంటే అంత, అది శరీరంతోట, వాక్కుతోట, మనసుతోట, దేనితో చేసుకుంటున్నాము, దేనితో చేస్తున్నాము అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకునే పరమాత్మ మనకు అలాంటి ఫిజికల్ బాడీని కానీ, అలాంటి మైండ్ సెట్ కానీ, అలాంటి ఆర్గాన్స్ని కానీ ప్రొవైడ్ చేస్తారు. అవునా కాదమ్మా? ఇప్పుడు ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నారు, ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోమ్మా, 10 మందికి హార్ట్ బాగానే ఉంటుందా? ఒక ఆయనకు హార్ట్ బాగోదు, ఒక ఆయనకు కిడ్నీ బాగోదు, ఒక ఆయనకు లివర్ బాగోదు. మనం ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నామా, నాకు మంచి హార్ట్ ఇవ్వు, మంచి లివర్ ఇవ్వు, మంచి కిడ్నీ ఇవ్వని ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొవైడ్ చేయబడినవి ఇవి అయ్యా? స్వామి నేను వచ్చేప్పుడు నాకు మంచి హార్ట్ ఇవ్వాలా, మంచి కిడ్నీ ఇవ్వాలా, మంచి లివర్ ఇవ్వాలా, మంచి లంగ్స్ ఇవ్వాలా, న్యూరో సిస్టమ్ బాగుండాలా, బ్రెయిన్ బాగుండాలా అని మనం అనుకుంటే వచ్చినాయి అవన్నీ. మనం అనుకోని అవన్నీ ఇలాంటి శరీరాన్ని పొందామా? మనకేమైనా సంబంధం ఉందా? పుట్టాక కదా తెలిసింది. అసలు మనం పుడతామని కూడా మనకు తెలియదు.
పుట్టాక ఎన్నో సంవత్సరాల తర్వాత రియలైజ్ అయితే అయ్యో మనం కూడా మనిషిగా ఈ లోకంలో పుట్టాం కదా అనుకుంటాం. అసలు ఎందుకు పుట్టామో తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో. మనమంటే గురువుగారి దగ్గర చేరును ఒక మార్గంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, అర్థమైందమ్మా, ఇలాంటి పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వారితో వచ్చినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేసినప్పుడు, వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానం మనం విన్నప్పుడు, ఓహో శరీరం ఎందుకు వచ్చిందా, జన్మరహితాన్ని సాధించడం కోసం ఈ శరీరం ఇవ్వబడిందా అనే విషయం అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఎప్పుడు తెలుస్తుంది? తెలుస్తుందా? లేకపోతే ఎంతమందికి తెలుసు? చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసమే అనుకుంటారు. ఏమండి గురువుగారు మరి ఉపదేశాలని చెప్పి, పూజలని చెప్పి, మంత్రాలని, ధ్యానాలని చెప్పి మా ఎంటర్టైన్మెంట్ అంతా మీరు కొలాప్స్ చేస్తున్నారనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ అంటే ఆనందమేగమ్మా. లోకంలో వచ్చేటువంటి ఆనందాలన్నీ కూడా కాలానికి లోబడి ఉన్నటువంటి ఆనందాలు. అర్థమైందమ్మా. బిర్యానీ తింటే ఎంతసేపు ఉంటుందమ్మా ఆనందం? తిన్నంతసేపే ఉంటుంది, 1 గంట వరకు ఉంటుంది, అవునా కాదా? సినిమాకి పోతే ఎంతసేపు ఉంటుంది ఆనందం? పిక్నిక్కి పోతే ఎంతసేపు ఉంటుంది ఆనందం? విహారయాత్రకు పోతే ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఒక మంచి నగలు కొనుక్కుంటే ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటే ఎంతసేపు ఆనందం ఉంటుంది? ఒక ఇల్లు కొనుక్కుంటే ఎంతసేపు ఆనందం ఉంటుంది? ఒక హారం కొనుక్కుంటే కొత్త హారం ఇంకోటి కొనుక్కునేంత వరకు దీని మీద ఉంటుంది. ఒక మంచి చీర కొనుక్కుంటే ఇంకో కొత్త చీర కొనుక్కునేంత వరకే ఉంటుంది దీని మీద. ఒక చీర కొనుక్కున్న తర్వాత పక్క ఇంటి వాళ్ళు ఇంకొక చీర కొనుక్కుంటే అబ్బా అలాంటిది కొనుక్కోవాలనిపిస్తుంది. ఒక హారం కొనుక్కున్న తర్వాత ఏమండి ఏం కొన్నారండి, ఈ హారం ఎందుకండి, ఎట్లాంటి హారం కొన్నారు, అట్లాంటి హారం కొనాలా, చూడు పిన్నిగారు పెట్టుకుంటే ఎంత బాగుందో అని అంటారు. అంటే ఏంటి అర్థం? సంక్రాంతి పండగకే హారం కొన్నది, మళ్ళీ దసరా వచ్చేసరికి ఇంకో హారం వాంటెడు. అంటే ఆ హారం ద్వారా పొందాల్సినటువంటి ఆనందం చాలా తక్కువ టైమే ఉంది, ఎంటర్టైన్మెంట్. కానీ వేదాంతంలో చెప్పబడేటువంటి బ్రహ్మానందం, ఆత్మానందం, బ్రహ్మానందం పరమసుఖదం, ఆనందాలన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది బ్రహ్మానందం. ఇక అంతకంటే గొప్ప ఆనందం ఈ ప్రపంచంలో లేదు. మిగతా ఆనందాలన్నీ కాలానికి లోబడి ఉంటాయి, కాలానికి లోబడి ఉంటాయి. అర్థమైందమ్మా. ఒక చీర కొనుక్కుంటే 2 ఫంక్షన్లకు తిప్పితే అయిపోయాయి, 3వ ఫంక్షన్కి వీళ్ళే కట్టుకోరు. ఆ చీర ద్వారా రావాల్సిన ఆనందం ఇంకొస్తుందా? రాదు. కానీ పరమాత్మను పొందటం ద్వారా వచ్చేటువంటి ఆనందం నిరంతరం కొనసాగుతుంది, శాశ్వతమైనటువంటి ఆనందం, సర్వకాల సర్వావస్థలైంది కూడా. మహాత్ములు, ఋషులు, యోగులు, జ్ఞానులు పిచ్చోళ్ళ. జనక చక్రవర్తి కొన్ని వందల మంది రాజులకు, కొన్ని వందల మంది సామంత రాజులకు చక్రవర్తి ఆయన. మరి అలాంటి మిథిలా నగరాధీశుడు మరి నిరంతరం బ్రహ్మానందంతో వాళ్ళలాడు. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క స్థిరత్వానికి భంగం కలిగించలేదు, ఆయన ఆనందానికి భంగం కలగలేదు. మనం కొంతమంది అనుకుంటారు ఒక 4 ఇల్లులు ఉండి, 4 కార్లు ఉండి, 4 ఫోన్లు ఉండి, 40 మంది చుట్టూ ఉండేసరికి ఇంకా అసలు గుడికే వెళ్ళట్లే ఆయన. ఇప్పుడు ఒక ఆయన ఏంద్రా ఇంతకుముందు గుడికి వచ్చినా ఇప్పుడు నాకు టైం లేదు, గుడికి రావడానికి నాకు టైం లేదు. ఈ భగవంతుణ్ణే మర్చిపోయే అంత ఇదికి వచ్చావా నువ్వు? అసలు జనక మహారాజును చూసుకుంటే నువ్వెంత? జనక మహారాజు ఆ రాజభవనానికి ఉన్నటువంటి ఒక విండో అంత చెయ్యడేనా? మరి అలాంటి మహాత్ముడే కొన్ని వందల మంది సామంతరాజులు ఉన్నా కానీ స్థిరమైనటువంటి జ్ఞానంతో చరించిండు, ఎంతోమందికి ఆనందాన్ని పంచిపెట్టిండు. మరి అలాంటి మహాత్ముని మనం పరిగణలో తీసుకున్న మనం ఎంత, మన స్థితి ఎంత? అర్థమైందా? అందుకే నిత్యమైనటువంటి ఆనందం ఏంటో, అల్పానందం ఏంటో గుర్తించాలి. ఇవన్నీ అల్పమైనటువంటి ఆనందాలు, తాత్కాలికమైనటువంటి ఆనందాలు. బిర్యానీ చేస్తే ఎంతసేపు వస్తుందమ్మా ఆనందం? తిన్నంతసేపు. సుబ్బయ్య గారు బుట్ట భోజనం తెప్పించుకున్నాం, ఎంతసేపు ఉంటుంది? మంచిగా పెట్టారు. నిన్న విజయాకయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా బుట్ట భోజనం ఇదే పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువ తిన్నాం నిన్న కూడా. ఎందుకు రుచిగా ఉందని నేను ఎంతసేపు ఆ తిన్నంతసేపే, మళ్ళీ తర్వాత మళ్ళీ సాయంత్రానికి. ఇవి తాత్కాలికమైనటువంటి ఆనందాలు. కానీ బ్రహ్మానందం అనేటువంటిది తరిగేటువంటిది కాదు.
కాలానుగుణంగా మార్పు చెందేది కాదు. ఇవాళ ఎలాంటి ఆనందాన్ని ఇచ్చిందో రేపు అదే ఆనందం, ఎల్లుండి అదే ఆనందం, సంవత్సరం తర్వాత అయినా అదే ఆనందం, 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా అదే ఆనందం, 1,000,000 సంవత్సరాల తర్వాత అయినా అదే ఆనందం. ఆ ఆనందం చెదిరిపోయేటువంటిది కాదు, మార్పు చెందేటువంటిది కాదు, స్థిరమైనటువంటి ఆనందం. అందరికీ ఒకే రకమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆనందో బ్రహ్మ అన్నారు. బ్రహ్మము అనేటువంటిది ఆనంద స్వరూపం, ఆనందాన్ని ప్రసాదించేటువంటి స్వరూపం. పరమాత్మ అంటే ఎవరు? ఆనంద స్వరూపుడు. ఆనందం కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి. ఇక పరిపూర్ణ సాంప్రదాయం దృష్ట్యా ఆలోచిస్తే ఆనందం కూడా వద్దనుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవులే కాదు, సమస్త ప్రాణులు ఆనందం కోసమే ట్రై చేస్తాయి. అర్థమైందమ్మా? మీరు చూడండి అమ్మా, ఒక చిన్న చిలుకను తీసుకోండి, లేకపోతే ఒక చిన్న చేపను తీసుకోండి, చిన్న కోడి తీసుకోండి, ఏదైనా చూడండి, అది కంఫర్ట్ జోన్లో ఉండటానికే ట్రై చేస్తుంది. ఆనందాన్ని కోరుకుంటుంది, సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది. ఏ ప్రాణి మాత్రం కష్టపడాలనుకుంటుందమ్మా? మనమే తెలియగలవాడమా? ప్రతి ప్రాణి సుఖాన్నే కోరుకుంటుంది ఈ ప్రపంచంలో. అర్థమైందమ్మా? కోడి అక్కడ ఉందనుకోమ్మా, లేదా కుక్క అక్కడ ఉందనుకోమ్మా, చల్లగా ఉంది, వర్షం వస్తూ ఉందనుకోమ్మా, చలికి వణుకుతూ ఉంటుందా? అక్కడ బూడదో ఏదో ఉంటే రగ్గు ఉంటే అక్కడ రగ్గు ఉందనుకోమ్మా, వెళ్ళి రగ్గు మీద పడుకుంటుందా? పడుకోదా? నేను కష్టపడాలి, ఎంత చలైనా భరిస్తా, ఎంత వర్షమైనా రాని అంటదా కుక్క? కుక్కే ఆనందం కోసం, సుఖం కోసం ట్రై చేస్తుంది, కష్టాన్ని అధిగమించడం కోసం ట్రై చేస్తుంది. మరి మనం అయితే మనం కూడా ఆనందాన్నే కావాలని కోరుకుంటున్నాం. అయితే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నామా, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నామా? అంటే కాలానుగుణంగా మార్పు చెందే ఆనందాన్ని కోరుకుంటున్నామా, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నామా అనేటువంటిది కాలిక్యులేట్ చేసుకోవాలి. అల్పానందం అంటే ఏంటి? తాత్కాలికంగా కొన్ని వస్తువులు కొనుక్కున్నప్పుడు, కొన్ని పదార్థాలు స్వీకరించినప్పుడు తాత్కాలికంగా ఆనందం కలుగుద్ది. తర్వాత మళ్ళీ ఆనందం ఉండదు. మళ్ళీ ఆయన అడుగుతారు, ఏంటమ్మా విచారం కొనమంటే నక్లీస్. ఏంటమ్మా విచారంగా అంటే అమరేశ్వరరావు గారు కొత్త కారు కొన్నాడు, వేరే కారు కొన్నాడు, అది బాగుందంట, క్రెటా. మనకుందిగా అమ్మ ఇన్నోవా కొన్నాం కదా, అది కావాలి. అంటే భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా కొంతకాలమే ఆనందంగా ఉంటుంది, ఇంకోటి కావాలి. అంటే ఈ ప్రపంచాన్ని ఎంత అనుభవించినా ఇక చాలంటలేదు మనసు, తృప్తి లేదు. అర్థమైందమ్మా? కానీ బ్రహ్మానందం అనేటువంటిది సంతృప్తినిస్తుంది, ఇక చాలా అనిపిస్తుంది. ఇక నాకు చాలా, ఎందుకంటే అంతకంటే పైన పొందడానికి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెలితి ఉండదు, అక్కడికి చేరుకున్న తర్వాత వెలుతుండదు. అంతకంటే పైన పొందడానికి ఇంక లేదు. పొందడానికి ఏమీ లేదంటే వాడు దీన్ని ఆనందం కూడా దాటిపోవాలనుకుంటే, ఎవరైనా ఒకవేళ ఆనందాన్ని కూడా దాటిపోవాలి అనుకుంటే పరిపూర్ణ గురువు గారి దగ్గరకు చేరాలి. అప్పుడు పరిపూర్ణ సూచన అయినప్పుడు ఈ ఆనందాన్ని కూడా దాటుతాడు. ఓకే, అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాంటి జ్ఞానాన్ని ఎలా ఆచరించాలో నేర్చుకొని ఆ పద్ధతిగా సాధన చేసి ఆనందంగా జీవించుదాం, ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సపోజ్ మీరు దేవుడి ఫోటోలు చూసారనుకోమ్మా, కృష్ణుడి ఫోటో కానీ, రాముడి ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో, ఎప్పుడైనా ఏడుస్తున్నట్టు కానీ కళ్ళలోంచి డ్రాప్స్ వచ్చిన ఫోటోలు కనపడ్డాయి ఎప్పుడైనా మీకు? ఏమయ్యా లక్ష్మీదేవి ఫోటో మన వరలక్ష్మి వ్రతం అప్పుడు చూస్తే ఏడుస్తూ ఉన్న ఫోటో. అంటే ఇది మనిషి లక్షణం, కానీ దేవుళ్ళని చూస్తే ఆనందం కలుగుతుంది. అర్థమైనా? మనిషి లక్షణం అదే. మనిషి పక్కనోడు ఆనందంగా ఉంటే వీడు ఆనందంగా ఉండడు, పక్కనోడు ఆనందంగా ఉంటే వీడు ఏడుస్తుంటాడు. ఇది మనిషి స్వభావం, మనిషి నైజం. అమ్మ అంటే అమ్మ అలాంటి అంటే అమ్మ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి
ప్రయోజనం కానీ ఫలితం కానీ ఉంటుందమ్మా. అమ్మ ఒకటేంటంటే అమ్మ, మనం అంటే కొన్ని చిత్రాలను దర్శించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ చిత్రాలు అంత ఆనందంగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి. అది అర్థమైందా? అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస నిరంతరం ఏడ్చాడంటాడు, నిరంతరం తన్మయత్వంతో ఉన్నాడు. అర్థమైందమ్మా. మహాత్ములు వేరమ్మా, మామూలు వాళ్ళు వేరు. ఓకే, మనం కూడా అలాంటి ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చాలా. జయతల సద్గురు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.